హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తోనే బ్లౌజెస్ కానీ డ్రెసెస్‌కి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. నార్మల్ మిషన్‌కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని ఈ విధంగా మిషన్‌కి సెట్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ చాలామంది బయట దొరకడం లేదు అక్క, ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారు. మిషన్ రిపేర్ షాప్స్లో దొరుకుతాయి, లేదా కొత్త మిషన్స్ అమ్మే షాప్లో దొరుకుతాయి. బయట దొరికితే బయట తీసుకోండి, లేదా ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న కొత్త ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ని సెట్ చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది టైట్గా ఉంటుంది, పట్టడం లేదు అంటున్నారు. సో వాళ్ళకి చూపించడం కోసం ఈ విధంగా బ్యాక్ సైడ్ ఉన్న వాటిని కొత్తవి కదా కొంచెం లూజ్ చేసుకోవాలి, టైట్గా ఉంటాయి. ఒక న్యూస్ పేపర్ని తీసుకోవాలి, దాని మీద బ్లౌజ్ క్లాత్ని పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రం పెట్టుకోవాలి. కింద సైడ్ నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని టైట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. క్లాత్ టైట్గా ఉంటేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. సో క్లాత్ మాత్రం టైట్గా ఉండాలి. మీరు బ్లౌజ్ క్లాత్కి ముందు నెక్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత, డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ ఎంబ్రాయిడింగ్ ఫ్లేమ్ని సెట్ చేసుకోవాలి. నేను రఫ్ క్లాత్ మీద మీకు చూపించడానికి రఫ్ క్లాత్ మీద డిజైన్ చేసి చూపిస్తున్నాను. ఇది నెక్ షేపు హాఫ్. ఒక అట్టని తీసుకుని రౌండ్ షేప్లో ఉన్నది ఏదైనా తీసుకుని రౌండ్ షేప్ సగం డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. అట్టని ఎందుకు కట్ చేస్తున్నామంటే అన్ని డిజైన్స్ ఒకే షేప్లో పర్ఫెక్ట్గా రావడం కోసం ముందుగా అట్టని కట్ చేసుకుని ఆ అట్టతో డిజైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే అన్ని ఫ్లవర్స్ డిజైన్స్ ఒకేలా వస్తాయి. ఇలా నెక్ చుట్టూరు డ్రా చేసుకోవాలి. పెన్సిల్తో డ్రా చేసుకోండి. ఇప్పుడు నేను ఎంబ్రాయిడింగ్ థ్రెడ్స్ రీల్ని అలాగే సేమ్ కలర్లో నార్మల్ కలర్ రీల్ని తీసుకున్నాను. నార్మల్ కలర్ రీల్ని కింద బాబిన్కి ఎక్కించుకున్నాను. బాబిన్ మాత్రం మిడిల్లోనే దారం ఉండాలి, కానీ పైన మిషన్ మాత్రం ఈ విధంగా లూజ్ చేసుకోవాలి. పైన దారం మాత్రం లూజ్గా ఉంటేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా వస్తుంది, లేకపోతే కింద సైడ్ ఉన్న బాబిన్ దారం పైకి కనిపిస్తుంది. సో పైన మాత్రం లూజ్ చేసుకోండి, కింద సైడ్ నార్మల్గా ఉంచేసుకోండి. ఇప్పుడు నేను 2 కలర్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి సెంటర్లో హాఫ్ ఏమో డార్క్ గ్రీను అండ్ హాఫ్ ఏమో లైట్ గ్రీన్ యూస్ చేస్తున్నాను. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఈ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోవాలి. చూడండి, నార్మల్ మిషన్తో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నేను డార్క్ కలర్ గ్రీన్ని ఈ విధంగా స్టిచ్ చేశాను. మీకు చూపించడం కోసం నేను రఫ్ క్లాత్ మీద వేసి చూపిస్తున్నాను. కింద దారం పై దారం లూజ్గా ఉంటేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా పైకి కనిపిస్తుంది. ఇప్పుడు లైట్ కలర్ గ్రీన్ని తీసుకున్నాను. నార్మల్ కలర్ రీల్ దారాన్ని కింద సైడ్ బుట్టలో పెట్టాను. పైన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టాను. ఈ విధంగా నేను 2 షేడ్స్తో డార్క్ అండ్ గ్రీన్తో సింపుల్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తున్నాను. మీరు ఎటువంటి డిజైన్స్ అన్నా సింపుల్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ లైక్. మీకు వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఫుల్గా వర్క్ చేసిన బ్లౌజ్ వర్క్ డిజైన్స్ చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. నేను రఫ్ క్లాత్ మీద డిజైన్ చేస్తున్నాను కాబట్టి రఫ్గా డిజైన్ చేస్తున్నాను. బ్లౌజ్ మీద మాత్రం ఫుల్గా నీట్గా డిజైన్ చేసుకోండి. ఎంబ్రాయిడింగ్ చక్రం ఫ్రీగా ఇలా మూవ్ చేయడం వస్తేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయడం వస్తుంది. ముందుగా మీరు రఫ్ క్లాత్ మీద ఈ ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం నేర్చుకోండి, తర్వాతే బ్లౌజెస్ మీద ట్రై చేయండి.
ఫస్ట్‌లో చాలామందికి రాదు. సో, ఈ ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం పర్ఫెక్ట్‌గా వచ్చిన తర్వాతే బ్లౌజెస్ మీద ట్రై చేయండి. బోర్డర్స్ అండ్ కట్ వర్క్ డిజైన్స్ చూడాలంటే నా ముందు వీడియోస్‌లో ఉన్నవి చూడండి. నెక్ బోర్డర్స్. ఇప్పుడు లైట్ కలర్‌ని ఈ విధంగా ఫినిషింగ్ ఇస్తున్నాను. వర్క్ డిజైన్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా కనిపించాలంటే కంపల్సరీ ఈ విధంగా డిజైన్ చుట్టూరు షేడ్ ఇవ్వాలి. మీకు ఏ సారీ కలర్ కాంబినేషన్ బట్టి స్టిచ్ చేయండి. నేనైతే రఫ్ క్లాత్ మీద రఫ్ కోసం మీకు చూపించడం కోసమే నేను డిజైన్ చేసి చూపిస్తున్నాను. ఒక్క ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఈ నార్మల్ మిషన్‌తో అయినా వర్క్ సింపుల్‌గా ఏ డిజైన్ అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇలాంటి డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ కావాలన్నా కామెంట్ చేయండి. మొత్తం డార్క్ కలర్‌లో వేసుకోవాలి. ఈ బోర్డర్ నెక్ బోర్డర్ మాత్రం డార్క్ కలర్ గ్రీన్‌తో వేసుకోవాలి. పైన లైట్ కలర్ ఇచ్చాను కదా! సో, కింద సైడ్ ఉన్నది ఇలా బోర్డర్ కింద వేసుకోవాలి. మీరు 2 కలర్స్‌ని యూజ్ చేయొచ్చు. అండ్ గోల్డెన్ పూసలను కూడా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మొత్తం ఫిల్ చేసుకోవాలి. నేను రఫ్‌గా లాగాను. సో, కొంచెం అక్కడక్కడ గ్యాప్‌గా ఉంది. సో, మీరు ఫుల్‌గా స్టిచ్ చేసుకోండి. ఇలాగే ఈ షేడ్స్‌లోనే ఫ్లవర్స్‌ని స్టిచ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ సింపుల్‌గా ఇది చూపిస్తున్నాను. సెంటర్‌లో కుందం పెట్టుకుని ఇలా గోల్డెన్ పూసలతో ఆ కుందం చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఆ డిజైన్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకుంటే హెవీ లుక్‌గా కనిపిస్తుంది. ఇలా బోర్డర్ లైన్‌లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. లేదా స్టోన్స్ లైన్‌ని స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే పూసల లైన్‌ని ఈ విధంగా మీకు అర్థం అవ్వడం కోసం చూపిస్తున్నాను చూడండి పెట్టి. ఈ విధంగా గోల్డెన్ పూసల్ని స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సింపుల్‌గా హెవీ లుక్‌గా కనిపిస్తుంది. ఇది నెక్ లైన్ అంటించుకునే లైన్ మీకు కావాలంటే ఇలాగే ఇటువంటి టైప్‌లో ఉండే బోర్డర్‌ని తీసుకుని అంటించుకోండి. లేదా మీకు కావాలంటే పూసల్ని స్టిచ్ చేసుకోండి. పూసల్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నా ముందు వీడియోస్‌లో ఉన్నవి చూడండి. ఇలాగ మీరు ఏ కలర్ డిజైన్స్ అన్నా ఏ ఫ్లవర్స్‌నన్నా ఇలా 2 కలర్ షేడ్‌తో సింపుల్‌గా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వర్క్ మాత్రం చాలా నీట్‌గా పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. మీకు క్లారిటీగా కనిపించడం లేదు కెమెరాలో. చాలా లుక్‌గా కనిపిస్తుంది. ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.